తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడి ఛానల్ పాప్కార్న్ ప్యాషన్స్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. చాలా రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేక మీ ముందు రాలేకపోయాను. ఇప్పుడు కొత్త చిత్ర విశేషాలతో మళ్ళీ మీ ముందు ఇలా హాజరవుతున్నాను. పుష్ప అంటే ఉత్తి పేరు అనుకుంటేవా, అది ఒక బ్రాండ్ అని ట్రైలర్లో చెప్పిన మాటను అక్షరాల నిజం చేస్తూ నిరూపణ చేస్తూ పాట్నా బీహార్ లో జరిగిన ఈ ట్రైలర్ విడుదల వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందండి. ఒక సంబరంలా జరిగింది. ఎంత ఘనంగా జరిగిందంటే ఏకంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా గారు కూడా హాజరయ్యారు. హిందీ చిత్రాలు కూడా ఇప్పటి వరకు పాట్నా గాని బీహార్ లో గాని ఇంతటి బహిరంగ సభను ఏర్పరచుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. అలాంటిది ఇంతటి సభను ఇంత ఘనంగా విజయవంతంగా జరిపించడం ఈ చిత్ర అఖండ విజయానికి సంకేతం. విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. నేను ఇలా విశ్లేషణ పూర్తిగా తెలుగులోనే చెప్తుంటే ఈ తరం వీక్షకులకి అర్థం కాదు, ఎక్కువ వీక్షణలు రావు, మాకే అర్థం కావట్లేదురా అని నా స్నేహితులే కొంతమంది అర్థం కాకుండానే చూస్తున్నారు. ఆంగ్ల పదాలను వాడేస్తూ తెంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపి విశ్లేషణ చెయ్యని శ్రేయోభిలాషులు ప్రోత్సహిస్తుంటే, లేదు, ఎప్పటికైనా చలనచిత్రాలంటే విపరీతమైన ఇష్టమున్న తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడమే కరువు అవుతున్న ఈ కాలంలో ఇలాంటి ఛానల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఎలాంటి విద్వేషం బూతులు లేకుండా అచ్చ తెలుగులోని విశ్లేషణను నిజాయితీగా చెప్తూ కొనసాగిస్తున్నాను. మీరేమంటారు? సరే, ఒక చిన్న పందెం వేసుకుందామా? చిన్న పందెమే. ఈ మధ్య విడుదలైన తెలుగు చిత్రాలన్నీ చూడండి. లక్కీ భాస్కర్, అంతెందుకు అమరన్, రాబోతున్న చిత్రాల టీజర్ ట్రైలర్ అంటే పుష్ప ట్రైలర్, గేమ్ చేంజర్ టీజర్, ఇలా వాటి విశ్లేషణలు మీకు నచ్చి మెచ్చిన తెలుగు సమీక్షకుల సమీక్షను విశ్లేషణలు చూడండి. నేను ప్రచురించిన విశ్లేషణలు చూడండి. ఎవరి పొన్నరంలో ఎంత తెలుగు ఉంటుంది, ఎంత ఆంగ్లం ఉంటుందని మీరే తేల్చి చెప్పేయండి. ఇది చిన్న సవాలే, మీరే తేల్చి చెప్పేయండి. ఇక చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే, నేను ఎక్స్ లో కొన్ని హిందీ హ్యాండిల్స్ ని చూస్తున్నాను. అతి దారుణమైన ట్రైలర్ అని కొంతమంది పేర్కొనడం హాస్యాస్పదం. అది వారి అవివేకానికి నిదర్శనం అంతే. ఒక ప్రఖ్యాత చిత్రానికి వస్తున్న సీక్వెల్ లో ఏం చెప్పాలి? అలాంటి ట్రైలర్ లో ఏముండాలి? ఏమి చెప్పకుండానే నిర్మాతలకు 1000 కోట్ల రాబడిని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మరి ఎలా ఉండాలి? పోయినసారి కన్నా ఈసారి కథానాయకుడైన పుష్ప ఛేదించాల్సిన, అధిరోహించాల్సిన శిఖరం చాలా పెద్దదై ఉండాలి. అవునా కదా? అదే హై స్టేక్స్ ఉండాలి. ఇంకా చూస్తే మొదటి పుష్పాలో కన్నా అబ్బురపరిచే పోరాటాలు ఉండాలి. ఆపై మంచి పదునైన సంభాషణలు ఉండాలి. అంతకు మించి ఎక్కడ ఉత్కంఠం, ఉద్రిక్తత తగ్గకుండా భావోద్వేగ విపరీతత, తీవ్రత కలిగేలా అనుభూతినిస్తుందనే నమ్మకం ఇవ్వాలి. మరి ఇవన్నీ పుష్ప 2 ట్రైలర్ లో ఉనిందా లేదా అని మనం ఒక్క క్షణంలో మాట్లాడేసుకుందాం. దర్శక రచయిత అయిన సుకుమార్ గారు చేసింది అదే. జగపతి బాబు పాత్రతో కొత్త వైరం ఉందనే కాకుండా ఏదో ఒక కేంద్ర మంత్రితో ఢీ కొనడానికైనా వెనుకాడని పుష్పగా పునర్పరిచయం చేసి, ఇందాక అనుకున్నట్టు పుష్ప అంటే పేరు అనుకుంటేవా, బ్రాండ్, అలానే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అబ్బా అని చెప్పడంలోనే చాలా హై స్టేక్స్ ఉందని తేల్చేశారు. హార్బర్ షిప్ మీద జరిగే భయంకర పోరాట సన్నివేశాలను, విన్యాసాలను కొంచెం రుచి చూపించి ఇంకా కావాలి అనిపించేలా చేసింది. ఇక తనే పదే పదే చెప్పిందే చెప్పడం ఎందుకని ట్రైలర్ చివరిలో తన గుంపుతో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అని పెట్టడంతో వాగ్వివాద సంభాషణలు తారాస్థాయికి చేరుకుందని తేల్చేసింది. అన్నింటికి మించి ఒక చితిమంట, ఒక వేలాడదీయడం, మళ్ళీ పుష్పను బాధతో గట్టిగా కౌగిలించుకోవడం, ఇలా అన్ని పెట్టేసరికి కావాల్సినంత విపరీత తీవ్ర భావోద్వేగాలను కలిగేలా చేస్తుందని నిర్ధారణ చేసేసింది కదా. మరి ఈ ట్రైలర్ లో ఇంతటి విషయాన్ని మనకి తెలియజేస్తే ఈ ట్రైలర్ లో ఏమీ లేదని ఎలా చెప్పగలరు? అసలు ఇందులో బాగుండకపోవడానికి అవకాశం ఏది? సుకుమార్ చేయబోయే గారడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తేల్చేసింది. ఆ హిందీ హ్యాండిల్స్ కి నేను చెప్పేది ఒకటే, ఊరికే విద్వేషంతో, ఎర్రితనంతో రగిలిపోకండి. విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది, చూసుకోండి అని చెప్తాను. ట్రైలర్ ముందే మనకు బాగా తెలుసు పుష్ప ప్రీ రిలీజ్ వ్యాపార వాణిజ్య లెక్కలు ఎంత? ఏకంగా 1000 కోట్లు, 640 కోట్ల థియేటర్ ప్రదర్శన హక్కులు, కనీసం 1200 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాలి. అది ఈ చిత్రం సునాయాసంగా తెచ్చిపెట్టేస్తుందనే భావం అందరిలో ఉంది. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ హక్కులు అంటే మ్యూజిక్ రైట్స్ కానీ, డిజిటల్ ఓటీటీ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ అంతా కలిపి అన్ని భాషల్లో ఏకంగా 420
కోట్లు తెచ్చిపెట్టింది నిర్మాతలకి. ఏంటి మీరు విన్నది నిజమే, 420 కోట్లు, 640 కోట్లు ప్లస్ 420 కోట్లు, మొత్తంగా 1060 కోట్లు రాబడిని తెచ్చిపెట్టింది పుష్ప నిర్మాతలకి. తెలిసిందే అనుకోండి, ఇందులో కొంచెం సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి వారికి కొంచెం వాటాలు వెళ్తుంది. ఎంత కాదన్నా పుష్ప 2 మీద ఈ చిత్ర నిర్మాతలు కనీసం 200 కోట్లు 300 కోట్లు చిత్రం మీద పెట్టిన ఖర్చు అనుకుంటే కనీసం 200 కోట్ల లాభాన్ని కైవసం చేసుకొని ఉంటారు. అద్భుతం, మహా అద్భుతం. ఈ సంవత్సరం స్త్రీ 2 620 కోట్ల పైచిలు నెట్ ని హిందీలో సాధించింది. ఇప్పుడు పుష్ప 2 గమనం KGF 2నా, బాహుబల, జవానా లేక ఏకంగా స్త్రీ 2 వసూళ్లను దాటి కొత్త రికార్డును నెలకొల్పుతుందన్నదే చూడాలి. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు చిత్రానికి తెలుగులో కాకుండా అంటే హిందీలో వసూళ్లను రాబట్టుకునే అవకాశం ఉంది. బాహుబలి 2కి జరిగిందో లేదో తెలియదు కానీ పుష్ప 2తో మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. మనం బీహార్లో ప్రభంజనం చూసాం కదా. నేను ఈ పాటికే $35 పెట్టి ఐమాక్స్ లో టికెట్ కొనుక్కొని ఉన్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. నాకు సుకుమార్ గారి మీద విపరీతమైన నమ్మకం ఉంది. నేను పెట్టుకున్న అంచనాలను దాటి ఆయన ఈ చిత్రాన్ని తీసుంటారని విపరీతమైన నమ్మకం. మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.